హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా మరిది మ్యారేజ్ వ్లాగ్ అయితే ఒకటి పోస్ట్ చేశాను కదా, పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నామని. దానికి ముందు వ్లాగ్ అనమాట. సో ఇది ఒకటే పెండింగ్ ఉండిపోయింది. సో ఈ వ్లాగ్ పెట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఆఫ్టర్నూన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ అమ్మ ఏంటంటే అక్క వాళ్ళ పాపకి ప్రత్యూషకి లెహంగా కుడుతున్నారనమాట. అక్క స్టిచ్చింగ్ చేసుకుంటానంటే మళ్ళీ మమ్మీ లేదు నేనే కుడతా అని చెప్పి మమ్మీ కుడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మమ్మీ నమ్మదనమాట. మేము ఎంత మంచిగా కుట్టుకుంటాము అని అన్నా కూడా మమ్మీ నేనే చేస్తాను, మళ్ళీ మేము ఎక్కడ ఖరాబ్ చేస్తాము అని చెప్పి మమ్మీకి అదొకటి ఉంటుంది. బాగా పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ డౌట్ అయితే పక్కా ఉంటుంది అనమాట. సో మమ్మీ ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ నుంచి మమ్మీ స్టిచ్చింగ్ చేస్తున్నారు. సో తనైతే చాలా బాగా కుడతారనమాట. ఇప్పటికి కూడా తన బ్లౌజెస్ అన్నీ తనే స్టిచ్చింగ్ చేసుకుంటారు. సో బయట వాళ్ళకైతే కుట్టారనమాట. ఇంతకు ముందుకు కుడుతుండే మమ్మీ, ఇప్పుడు బయట వాళ్ళకి కంప్లీట్గా స్టాప్ చేసేసారు. అంటే చాలా ఇయర్స్ అవుతుంది అనుకోండి. బయట వాళ్ళకి అస్సలు కుట్టారు. ఇంట్లో వరకే మాకు ఏదైనా అవసరం ఉన్నా లేకపోతే అమ్మ బ్లౌజెస్ అన్నీ కూడా అమ్మనే స్టిచ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ప్రత్యూషకు లెహంగా స్టిచ్ చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో ప్రత్యూష హైట్కి నా హైట్ సేమ్ ఉంటుంది కదా, సో నేను పెట్టుకొని చూస్తున్నాను అనమాట. నాకు కూడా చాలా నచ్చింది, వేసుకోవాలనిపించింది. అండ్ నాకు కూడా స్టిచ్ చేస్తా అని చెప్పారనమాట మమ్మీ. నా దగ్గర కూడా పట్టు శారీస్ చాలా ఉన్నాయన్నమాట. నా మ్యారేజ్ అప్పటి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ ఇప్పుడైతే అవి ఓల్డ్ అయిపోయాయి కదా. సో అవన్నీ కూడా నేను ఏమైనా లెహంగానన్నా లేకపోతే ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. సో అవి వెయిట్ ఉంటే నాకు అంతగా నచ్చట్లేదు ఇప్పుడు. సో వాటిని ఏమైనా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత నేను వచ్చేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, మా అయాన్ అనమాట. సో అయాన్ వచ్చేసి ఇక్కడ పడుకున్నాడు. అయాన్ కారెక్కగానే నిద్ర వచ్చేస్తుంది అనమాట. వాడికి చాలా తొందరగా నిద్రపోతాడు. అండ్ ట్రావెలింగ్ అంటే కొంచెం వాడికి ఎందుకో ఏమో కొంచెం టైర్డ్ అయిపోతాడు అనమాట. ఎప్పుడు ట్రావెలింగ్లో కూడా పెద్ద దూరం ఏం వెళ్ళలేదు, జస్ట్ మేము రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది అక్కడ. రా నానా, పడుకున్నావా? ఇక్కడ పెట్టు. సో కార్ దిగినాక కూడా అయాన్కి నిద్ర వస్తూనే ఉందన్నమాట. సో మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు వాడు, కొంచెం టయర్డ్గానే ఉన్నాడనమాట ఆ రోజు. ఎందుకో ఏమో తెలియదు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం టయర్డ్ అనిపించింది వాడికి. ఎగ్జామ్స్ ఉండే కదా బిఫోర్ అంతా కూడా, వాడికి కొంచెం ఆ టెన్షన్లో అయితే ఉన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే మేము వెళ్ళింది కూడా. కాకపోతే ఆ టెన్షన్ అయితే అదంతా కూడా టైర్డ్నెస్ అనేది ఆ ఫేస్లో కనిపిస్తుంది అయాన్కి. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము ఎప్పుడు ఇదే ప్లేస్లో కూర్చుంటాం. అదేంటో ఏమో మేము వచ్చేసరికి ఎప్పుడు ఈ టేబుల్ అయితే మా కోసం ఖాళీగానే ఉంటుంది అనమాట. సో అయాన్కి ఇక్కడ కూర్చొని తినడం, బయట చూస్తూ తినడం అంటే చాలా ఇష్టం. వాడు ఎక్కడికి కూడా ఇష్టపడాడు, జస్ట్ ఇక్కడికే రావాలని అడుగుతాడు అనమాట. సో తను రెగ్యులర్గా తీసుకునే సూప్ ఒకటి అయితే ఆర్డర్ చేస్తాము. అది తాగుతాను అంటాడు కానీ కొంచెమే, ఏదైనా కూడా ఎక్కువ తినడు అనమాట. సో తిన్నంత వరకు హ్యాపీ నేను. తర్వాత మేము ఏం ఆర్డర్ చేసామో అది ఫిష్కి సంబంధించింది. అపోలో ఫిష్ 65 అలాంటిది అనమాట. ఇక్కడ రెగ్యులర్గా మేము గోలీ సోడా కూడా తాగుతాం అనమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కూడా. సో ఎప్పుడు కూడా అయాన్కి నాకు ఒకటి టాస్క్ అవుతుంది. సో నేను ఇట్లా గోలీ అది లోపలికి ప్రెస్ చేయాలి కదా, అప్పుడే మనకు అది తాగడానికి వస్తుంది. సో ఎప్పుడు నేను చేస్తాను, ఈసారి నేను చేస్తే రావట్లేదు అనమాట. తర్వాత అయాన్ చేశాడు. సో అది నవ్వుతున్నాం అనమాట. చాలా నవ్వొచ్చింది. ఏంటంటే నాకు రాలేదు, వాడు చేశాడనమాట. సో నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అయాన్కి చిక్కీస్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో కలర్ఫుల్ చిక్కీస్ అంటే అయాన్కి చాలా ఇష్టం. అండ్ బర్డ్స్, ఏ పెట్స్ అయినా కూడా అయాన్కి చాలా ఇష్టం అనమాట అవి పెంచుకోవడము. సో కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి మాకు తెలిసిన చోట. సో అవి చూడడానికి అయితే వెళ్ళాము, నచ్చితే తీసుకుందామని చెప్పి. సో మీకోసం అయితే ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి.
అయ్యా అయ్యా ఇక్కడ చూడు ఎంత పెద్ద ఫిష్ ఉంది చూడు. మనం ఇంట్లో కట్ చేసుకుంటాం కదా అంత పెద్ద ఫిష్. కట్ చేసుకోవచ్చు మరి. చీ తినద్దు బేట. చాలా తీసుకున్నావా? సరిపోయినాయా? అయ్యా హ్యాపీ? చాలా హ్యాపీ. ఇంకా అక్కడ ఇంకేమున్నాయి? సో ఇంకా అయితే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓ ఏంటి నిన్నేమనలేదా? ఏమనలేదా? హ్యాపీయా? ఒకటి టోక్యో ఒకటి బెంజమిన్. ఏం లేదు బిడ్డ బాగుంటాయి. టోక్యో ఇంకా బెంజమిన్. అయాన్ హ్యాపీ? చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది అయాన్. సరే పద ఇంకా. అయాన్ ఏంటి సౌండ్? వీటికి నడవని గ్లాసెస్ ఏంటంటే ఇట్స్ సో స్లిప్పరీ. పట్టుకుంటా. సో ఇందులో పెడదామా డాడీ? ఎందుకు క్యాబ్ పెట్టేసామా? చూడదు అమ్మా వెళ్తుంది. అమ్మ మస్తు ఏమైంది? నిద్ర కూడా పట్టాడు ఈరోజు. రేపు మళ్ళీ స్కూల్కి పోకుందాం అనుకుంటుండే ఏమో వాడు. హ్యాండిల్ విత్ కేర్. దెబ్బ తలుగుతాడన్నా. కొంచెం చిన్నగా పెట్టుకోవాలి అయాన్. అవి చాలా చిన్న చిన్న బేబీస్ కదా. ఇవి చూడు అయాన్ వాటి లెగ్స్ చాలా. చెప్పు చెప్పు. కొంచెం చాలా చిన్న చిన్నగా ఉన్నాయి నాన్న వాటి లెగ్స్. అటు ఇటు అంటే మళ్ళీ ఫ్రాక్చర్ అవుతాయి. చూడు నాకు మస్తు ఇష్టం చికెన్స్. హ్యాపీయా? ఐ లైక్ సో మచ్ దిస్ చికెన్స్. సరే మరి ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ లో నాకు A+ రావాలి. మళ్ళా తర్వాత అక్వేరియం లో నిన్న ఫిషెస్ కూడా తెచ్చిన అన్ని. ఇందులో ఆల్మోస్ట్ ఒక 30 ఫిషెస్ అన్ని చనిపోయినాయి. మళ్ళీ అన్ని కొత్తవి తీసుకొచ్చినాము. నిన్నటి నుంచి కూడా ఒక 3 ఫిషెస్ చనిపోయినాయి. ఇంకా వాటి డెడ్ బాడీస్ ఇంకా అక్కడే ఉన్నాయి. చిన్న చిన్న ఎక్కడ ఉన్నాయి బయట. అవి ఏవి తీసేసిరా? తీసేసిరా? 2 ఫిషెస్ చనిపోయినాయి. 2 ఫిషెస్ కలర్ చెప్తా. రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్. రెడ్ గ్రీన్ 4 చనిపోయినాయా? రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని కూడా. నేనేం దొక్కట్లేదు. సో ఇక్కడ కొన్ని తినని. ఏ మమ్మీ వేసాను మమ్మీ. అయ్యా తీసి ఉంటుంది చూడం. ఈ సిరప్ మెడిసిన్
కొరికిందా? నొప్పేస్తుందా? పట్టు తెలిసిపోతాయి. ఉండు, కొన్ని తాగుతాయి, తాగని. దాని వీటిని జరుపు. పడేకండి. కొంచెం జరుపు ముందుకి. అది తాగుతుంది, డోంట్ ఫోర్స్ కదా. తాగుతున్నాయి కదా, స్పీకింగ్. చూడు వాటర్ తాగుతున్నాయి. అయ్యో ఎంత బాగా తాగుతున్నాయి చూడు వాటర్. ఇంత ముద్దు మూత వేస్తున్నాయా కదా, ఎంత బాగా తాగుతున్నాయి చూడు వాటర్. చెప్పలే మమ్మీని, ఆ ముద్దు మూత పళ్ళు వేసాం అవి. చూడు ఎంత బాగా తాగుతుంది చూడు వాటర్. బాగా దాహంతో ఉన్నాయి నాన్న. అమ్మ అప్పటి నుంచి డాడీ కడుస్తున్నాయి. వాటర్ చూడు ఎంత బాగా తాగుతున్నాయి కదా. చూస్తున్నాయి. అవును, నువ్వు వాళ్ళ బ్రదర్ అని తెలిసింది. చూస్తున్నాయి. అవునా? ఇదేమో చూస్తుంది. అన్న కొంచెం కూడా భయం లేదేందన్న వానికి. ఇషాన్ ఇచ్చుడు, ఇషాన్ ఎంత కొడరా? 10 రూపీసా? 40 40కి ఒకటి. 40 రూపీస్ కూడా వన్ చేతులకంట. ఇషాన్ ఇషాన్ హాయ్, కూర్చో కూర్చో. అయ్యన్ దగ్గరకు మాత్రం తీసుకెళ్ళొద్దు, పొడుస్తాయి అవి. పొడుస్తాయి అన్న. ఎక్కడ ఏమంటుంది షాన్? కోపాప ఏమంటుంది? అయ్యాన్ కొంచెం సేపు నువ్వు పక్క జరిగే విషయాన్ని ఏమంటాడు చూద్దాం. బెదిరిస్తున్నాడు. గుద్దుతా. ఏమంటున్నామ్మా? అన్ని చెప్తారు ఇట్లా. అయ్యాన్ అయ్యాన్ అట్లా చెయ్యొద్దు నాన్న, దాని కాళ్ళు ఇరుగుతాయి. ఇషాన్ అన్న క్యూట్ ఫేస్. ఇషాన్ ఏంటిది? ఏమంటుంది కోపాప? ఏమంటుంది? ఏమంటుంది కోపాప? దగ్గర ఇట్రా ఇట్రా ఇట్రా. అయ్యాన్ గోడవతలు పడేసి. ఇషాన్ బాగుందా? క్లాప్స్ 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 క్లాప్స్. ఏంటి షాన్?